రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సొంత నియోజకవర్గంలో డీకేటీ పట్టాల కుంభకోణం సంచలనం సృష్టించింది. భారీ ఎత్తున నకిలీ డీకేటీ పట్టాలు ఒక వ్యక్తి జారీ చేశాడని గుర్తించారు. అది కూడా లాస్ట్ 5 years కాదు, 10 yearsగా భారీ ఎత్తున ఇష్టారాజ్యంగా నకిలీ డీకేటీ పట్టాలు ఒక కంప్యూటర్ ఆపరేటర్ జారీ చేశాడని గుర్తించారు. గుడిపల్లి తహసీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న జగదీష్ ఈ పని చేశాడు అన్నటువంటి తేల్చారు. గుడిపల్లి తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కుప్పంలో నకిలీ డీకేటీ పట్టాలను సృష్టించింది ఈ జగదీష్ అని తేల్చారు. దీన్ని స్వయంగా డీఎస్పీ పార్థసారథి పర్యవేక్షిస్తున్నారు. ఆయన వెంటనే ఆ విషయం మీద అరెస్ట్ చేశారు అతన్ని. గుడిపల్లి మండలంలో రైతులకి నకిలీ డీ పట్టాలను జారీ చేస్తూ అతను భారీగా సంపాదించాడని 8 జిరాక్స్ ఖాళీ డీ పట్టాలు, 2 నకిలీ పట్టాలు కూడా ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పట్టాలను రైతులు నిజమైన పట్టాలుగా నమ్మి కోర్టు కేసులో కూడా దాఖలు చేశారన్నటువంటి విషయాన్ని గుర్తించారు. ఎవరైనా నకిలీ డీ పట్టాలను రైతులకు అందిస్తే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీఎస్పీ ప్రకటించారు. అదే సందర్భంలో ఎంఆర్ఓ కూడా దీని మీద స్పందించారు. గుడిపల్లి మండలం నలగాంపల్లి, సిందేపల్లిలో నకిలీ డీకేటీ పట్టాలు గుర్తించామని ఆర్డీఓ ఆదేశాలతో స్థానిక ఎంఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారని స్థానిక ఎంఆర్ఓ తన పోలీసులకు ఫిర్యాదు చేశారని ప్రకటించారు. ఫేక్ డీకేటీలు సీజ్ చేశామని తహసీల్దార్ కార్యాలయం, నకిలీ ఎంఆర్ఓ కార్యాలయం సీల్స్ కూడా గుర్తించినట్టు చెప్పారు. గ్రామాల్లోని వీఆర్ఓలు గుర్తించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. డీకేటీ పట్టాలు పొందిన వ్యక్తులు మీ తహసీల్దార్ కార్యాలయంలో ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరి దగ్గర అయితే డీకేటీ పట్టాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు.